జనసేన ఫస్ట్ టైం ఎమ్మెల్యే పంతో నానాజీ వెనకడిగేశారు. అయినా ఆయన ఏమన్నా ముద్రగడ పద్మనాభమా? చెప్పిన మాటకు తగ్గట్టుగా అవసరమైతే తన పేరు కూడా మార్చుకోవడానికి ఈయన రాజీనామా విషయంలో వెనకడుగు వేస్తున్నట్టుగా తేలిపోయింది. పంతో నానాజీ సవాల్ చేశారు. తాను రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలో నిలబడతానని, అవసరమైతే వచ్చి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఆ సవాల్కి వైఎస్ఆర్సీపీ స్పందించింది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రంగంలోకి వచ్చారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, పంతో నానాజీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాకినాడ రూరల్లోనే తలపడదాం అంటూ బస్తీ మీద సవాల్ అన్నారు. దాంతో పంతో నానాజీ కలవరపడాల్సిన పరిస్థితి వచ్చింది. తన మాట మీద నిలబడకుండా రాజీనామాకి సిద్ధం కాలేని పరిస్థితి వచ్చింది. దాంతో పంతో నానాజీ నిజంగానే అలాంటి ఛాలెంజ్ విసిరి తన సవాల్కి కట్టుబడే అవకాశం ఉంటుందనుకున్నటువంటి వాళ్ళంతా కంగు తినక తప్పని పరిస్థితి వచ్చింది. వాస్తవానికి పంతో నానాజీ ఏమీ అలా రాజీనామా చేయాలని, తాను రాజీనామా చేస్తే మళ్ళీ గెలవగలనన్న ధీమా ఉందని ఎవరూ అనుకోలేం. ఎందుకంటే ఆయనే కాకినాడ రూరల్లో అనేక ఆపసోపాలు పడి పలుమార్లు ప్రయత్నించి ఆఖరికి 3 పార్టీల మద్దతుతో మొన్నటి రాష్ట్ర వ్యాప్త వేవ్లో మాత్రమే గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే ఒక్క నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకోవడానికి ఆయన ఏ కోసానా సిద్ధంగా లేరు. పైగా ఆయన ఏమీ రాజీనామా చేయాలన్న సంకల్పానికి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపించట్లేదు. కేవలం రాష్ట్రంలో అనేక అంశాలు ఇప్పుడు జనసేన పార్టీని చుట్టుముడుతున్నటువంటి తరుణంలో వాటి నుంచి డైవర్ట్ చేయాలి, కొత్త చర్చను తెర మీదకి తీసుకురావాలి, అందరి దృష్టి తన వైపు మళ్లించాలి అనే సంకల్పానికి పంతో నానాజీ వచ్చి ఇలాంటి ప్రయత్నం చేసినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత దూషణలతో, అత్యంత ఘోరమైనటువంటి తిట్లతో ఆయన విరుచుకుపడ్డ వెనక మతలబు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అనేటువంటి విషయం ఎవరికైనా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘాటుగానే స్పందిస్తున్నారు. పంతో నానాజీ అనుకున్నంత కాకపోయినా కొంతమేరకైనా కొంతమందినైనా ఈ వ్యవహారాల చుట్టూ దృష్టి మళ్లించగలిగాం అని అనుకోవడానికి ఆస్కారం ఇస్తున్నారు. అయితే పంతో నానాజీ తాజా కామెంట్స్ ద్వారా ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పంతో నానాజీ కాకుండా మరొకరిని బరిలో దింపాలి అని జనసేన పార్టీ నాయకత్వం కూడా ఆలోచనకు వచ్చినట్టుగా ప్రచారం సాగింది. ఆ నియోజకవర్గంలో 2 ఏళ్ల కాలంలోనే పంతో నానాజీ కొని తెచ్చుకున్న వివాదాలు, ఆయన నేతృత్వంలో సాగించినటువంటి దందాలు, అనేక ఆర్థిక వ్యవహారాలు, వీటన్నిటి కారణంగా పంతో నానాజీని పక్కన పెట్టేయబోతున్నారు అనే ప్రచారం అయితే తాత్కాలికంగా విరమించుకోవాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా పంతో నానాజీ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని సవాల్ విసిరి మొత్తం చర్చను పక్కదారి పట్టించి సాయికృష్ణ లాకప్ డెత్ సహా అనేక విషయాల నుంచి డైవర్షన్ చేయాలనేటువంటి లక్ష్యాన్ని పంతో నానాజీ నెరవేర్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా నిందించారు కాబట్టి అది పవన్ కళ్యాణ్కి సంతృప్తినిచ్చే విషయంగా చాలామందే భావిస్తున్నారు. గతంలో కూడా ఇదే పవన్ కళ్యాణ్ ఆర్కే రోజాని చాలా ఘోరాతి ఘోరంగా తిట్టిన బండారు సత్యనారాయణమూర్తిని అభినందించారు. అంటే ఎవరైనా ఒకరిని అత్యంత హీనంగా కించపరిస్తే, బూతులతో దాడి చేస్తే, అత్యంత తీవ్రమైనటువంటి పదాలతో విరుచుకుపడితే వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ అభినందిస్తారని బండారు సత్యనారాయణమూర్తి ఉదంతం చాటుతోంది. అదే తరుణంలో ఇప్పుడు పంతో నానాజీ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదే తీవ్రమైనటువంటి పదాలతో దారుణంగా కించపరిచారు కాబట్టి ఇది కూడా పవన్ కళ్యాణ్కి అత్యంత రుచించే వ్యవహారం అని భావిస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో దానికి ప్రతిఫలంగా పంతో నానాజీకి టికెట్ మళ్ళీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా పంతో నానాజీ చేసినటువంటి ప్రయత్నం కొంతమేర ఫలించింది. కానీ వైఎస్ఆర్సీపీ ఘాటుగా స్పందించి ప్రతి సవాలు విసిరి రాజీనామా చేస్తే నేను పోటీ చేస్తా అంటూ తోట త్రిమూర్తులు తెర మీదకి రావడంతో పంతో నానాజీ కలవరపడక తప్పని పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కాకినాడ రూరల్లో తోట త్రిమూర్తులు కూడా అంతో ఇంతో గుర్తింపు ఉంది. రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఆనుకునే ఉన్న నియోజకవర్గం కావడం, పైగా కాపుల్లో పంతో నానాజీ కన్నా తోట త్రిమూర్తులకే ఎక్కువగా ఇమేజ్ ఉండడం, ఇలాంటి అనేక కారణాలతో నిజంగానే రాజీనామా చేస్తే అప్పుడు ఏమవుతుందో అనే కలవరపాటికైతే
పంతో నానాజీ వచ్చారు. దాంతో తోట త్రిమూర్తులు ఛాలెంజ్ని తీసుకోలేక తోక ముడిచినట్టుగా చాలామందే భావించే పరిస్థితి అయితే వచ్చేసింది.